మార్చరికి 15 గంటలుగా శవాగారంలోనే రోగి. ఆధారు లేదని వైద్యం నిరాకరణ. మహబూబాబాద్ ఆసుపత్రిలో ఘటన. ఇది చాలా ఘోరం. ఏంటంటే బతికున్న మనిషిని మార్చరీలో వేయడం ఏంటి, ఇది టూ మచ్ అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నా. అతడికి ఏ ఆధారం లేదు. కాళ్ళు నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తున్నాయి, అనారోగ్యం, పైగా సరిగా తిండి లేక నీరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చారు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ ఆవేదన భరిత పాటకు తాత్కారణంగా నిలిచింది మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన. చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా శవాగారం వరండాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన ఎల్డి రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. కాళ్ళ నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అతని వద్ద ఆధార్ లేదని చేర్చుకోలేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే క్యాంటీన్ పరిసరాల్లో ఉన్నాడు. అపశబ్దంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించారు. దీంతో రాజు శవాగారం ముందు పడుకున్నాడు. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డ్ చూసి చనిపోయాడని భావించి మార్చరీ వరండాలో ఉన్న స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం 8 గంటలకు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చరీలోకి వెళ్లారు. వరండాలో స్ట్రెచ్చర్పై కదులుతున్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలో ఏఎంసీ విభాగంలో చేర్పించారు. బతికున్న వ్యక్తిని 15 గంటల పాటు శవాగారం వరండాలో ఉంచారు. ఆసుపత్రి చికిత్స మొత్తం రోగి రాజుతో న్యూస్ టుడేగా మాట్లాడగా, ఇది చాలా ఘోరం. ఎందుకంటే ఎవరైనా కూడా మానవత్వంతో ఉంటేనే బాగుంటుంది. తాను ఆధార్ కార్డు లేదని సహాయకుడు లేరని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్య సిబ్బంది అంగీకరించలేదని ఆరోపించారు. తనకెవరూ లేరని చెప్పారు. శవాగారం వరండాలో ఎలా వెళ్లానో గుర్తు లేదన్నారు. ఈ సంఘటన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బి జగదీశ్వరరావును న్యూస్ టుడే సంప్రదించగా శవాగారం ముందు పడి ఉన్న రాజును గమనించిన సెక్యూరిటీ గార్డు వెంకటయ్య ఆసుపత్రి సూపర్వైజర్కు సమాచారం ఇచ్చారన్నారు. అతను రాజును ఆసుపత్రిలో చేర్పించారన్నారు. రోజు సుమారు 1200 మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారని, ఆధార్ కార్డు సహాయకుడు లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.